ఈజీగా, సింపుల్‌గా ఫిష్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్‌ని ఫాలో అవుతూ గనక చేసినట్టయితే, ముందుగా నేనిక్కడ క్లీన్ చేసుకున్నటువంటి ఒక 6, 7 వరకు చేప ముక్కల్ని తీసుకున్నాను. ఇందులోకి టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్‌ని యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక స్పూన్ వరకు కారం, అర స్పూన్ వరకు ధనియాల పొడి, పావు స్పూన్ పసుపు, ఒక అర స్పూన్ వరకు గరం మసాలాను కానీ, ఫిష్ ఫ్రై మసాలాను కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ గరం మసాలా యాడ్ చేశాను. అలాగే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక నిమ్మ చెక్క పిండుకున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని, ఈ మసాలాలన్నీ ఒక్కసారి కలిసేలాగా కలుపుకొని, మనం క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి ఈ ఫిష్ పీసెస్కి ఇలా మ్యారినేట్ చేసుకోవాలి. పూర్తిగా ఈ మసాలా అంతా రెండు వైపులా బాగా పట్టించుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకొని ఒక గంట వరకు పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడే మనకి ఈ మసాలాలన్నీ ఈ చేప ముక్కలకి పట్టి ఫ్రై చేసుకున్న తర్వాత మంచి టేస్టీగా ఉంటుంది ఫిష్ ఫ్రై అనేది. ఈ విధంగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత మూతను పెట్టుకొని ఒక గంట వరకు పక్కన పెట్టేసుకుంటున్నాను. ఒక గంట తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ని హీట్ చేసుకోవాలి. ఈ విధంగా ప్యాన్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని, ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ చేప ముక్కల్ని యాడ్ చేసుకొని ఈ ఆయిల్లోకి ఈ విధంగా 2 సైడ్లు మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. డీప్ ఫ్రై చేయకుండా మనం ఇక్కడ తక్కువ ఆయిల్తోనే ఈ ఫిష్ ఫ్రై అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా బెల్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి. ఇలా ఫ్రై చేసుకున్నటువంటి ఈ ఫిష్ పీసెస్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. అంతేనండి, చాలా సింపుల్గా ఫిష్ ఫ్రై అనేది రెడీ అయింది. ఈజీగా, సింపుల్గా చేసుకున్నటువంటి ఈ ఫిష్ ఫ్రైని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేనండి, ఫిష్ ఫ్రై అనేది చాలా సింపుల్గా రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.